అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా లోకేష్ పాల్గొనడాన్ని జాతీయ స్థాయిలో యువ నాయకత్వానికి లభిస్తున్న గుర్తింపుగా టీడీపీ వర్గాలు చూస్తున్నాయి. పెట్టుబడులు, ఐటీ, యువత ఉపాధి అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న లోకేష్ ఇప్పుడు ఎన్డీఏ కీలక వేదికలపై కూడా ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నారు. అస్సాం సీఎం ప్రమాణ స్వీకారం వేడుకకు చంద్రబాబు, లోకేష్ హాజరు కావడం గురించి టీడీపీ వర్గాలు ఏమంటున్నాయో మా సమాచారాన్ని హారిక అందిస్తారు. రేపు అస్సాం రాజకీయ పరంగా మరో వేదిక కానుంది. ఎందుకంటే మరోసారి సీఎంగా ఎన్నికైన హిమంత బిశ్వంత్ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్యం నుంచి అధికారులు, అలాగే కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అందరూ పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. స్వయంగా హిమంత బిశ్వ శర్మనే నారా లోకేష్ని ఆహ్వానించినట్టయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో కానీ, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్, టెక్నాలజీ వినియోగంలో కానీ లోకేష్ పేరు అనేది జాతీయంగా వినబడుతుంది. అందుకని లోకేష్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. అండ్ ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్యంలో విస్తరణలో భాగంగా టీడీపీ పేరు కూడా ఇంకా మరింత వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండబోతోంది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కానీ, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు కానీ, నీటిపారుదల విషయాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇంకా మరింత ఈ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ భాగస్వామ్యంతో టీడీపీ మరింత బలం ఏర్పడి కొత్త ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు చూసినట్టయితే సిఐఏ సమిట్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించి మరింత పెట్టుబడులు తీసుకొచ్చే విషయానికే ఈ సమీక్ష నిర్వహించారు. అలాగే నారా లోకేష్ కూడా ఈరోజు సింగపూర్ పర్యటనకు అయితే వెళ్ళారు. ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ తరహాలో చేసే విధంగా, అలాగే సింగపూర్లో వాడే టెక్నాలజీ కానీ అన్ని విషయాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాగే అమలు చేయాలన్న విషయంపై కూడా నారా లోకేష్ కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎన్డీఏతో పాటు ఈ టీడీపీ కలిసి భవిష్యత్తులో ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఈ టీడీపీ కానీ, అలాగే ఎన్డీఏ కూటమి కానీ ఎప్పుడు కష్టపడుతూ ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే చంద్రబాబు నాయుడు ఈ మధ్య జరిగే కేంద్రానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నారా లోకేష్కి, అలాగే చంద్రబాబు నాయుడుకి, మోడీకి ఒక మంచి సంబంధం ఉందని, భవిష్యత్తులో కూడా ఇదే సంబంధం కంటిన్యూ అవుతే రాష్ట్రానికి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడులు కూడా వచ్చి రాష్ట్రం అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఇంకా జరగబోతుందని కూడా తెలుస్తుంది. అలాగే సీఎం ప్రమాణ స్వీకారం, హిమంత బిశ్వ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో కూడా ఈ ఎన్డీఏ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుందని, ఇలాగే ప్రతి ఒక్కరితో ఆయనకి మంచి సంబంధాలు కుదుర్చుకుంటే భవిష్యత్తులో టీడీపీకి కూడా ఒక మంచి స్థానం లభిస్తుందన్న నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ ఆలోచిస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక వైకెన్స్, విజయవాడ.